Revanchal University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajamandri beside Ramakrishna Theatre, Ayyappa Nagar. ఈ దారుణమైన అరెస్టులు అనేటివి తప్పుడు కేసులు కట్టి అక్రమంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను అందరినీ కూడా ఇండ్లలో నుంచి సగం పొద్దున ఆ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేసి అరెస్టులను చేసి తీసుకుని రావడం జరిగింది. మొట్టమొదట పోలీసు వ్యవస్థ గుర్తించాల్సినది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వేలాది మంది లక్షలాది మంది వస్తారనేది రాష్ట్రానికి అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన బందోబస్తును సఫిషియెంట్ బందోబస్తును ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది. అలాంటి పోలీస్ వ్యవస్థ అరకొర బందోబస్తుతో ఉన్న బందోబస్తు కూడా సక్రమమైన విధులను నిర్వర్తించలేని పరిస్థితులలో దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ మూకలనండి లేదా దౌర్జన్యకారులు రకరకాల దౌర్జన్యకర ఘటనలకు పాల్పడి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కూడా ఎంతో ఇబ్బంది జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోవాల్సిన మాజీ ముఖ్యమంత్రి గారు బై రోడ్డు పోవాల్సిన పరిస్థితిని కూడా ఈ ప్రభుత్వమే కల్పించింది. పోయేటప్పుడు ఆయనకు ప్రాణహాని తలపెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడింది అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్లో పోవాలనేది ప్రోగ్రాం, కానీ ఆయనను ఈ రోడ్డు మార్గం గుండా పోయే విధంగా చేసి ఆయనకు ఇబ్బందులను సృష్టించాలి, ఆయనకు ప్రాణహానిని కలిగించాలి అన్న ఉద్దేశం ఈ ప్రభుత్వం దగ్గర కనపడతా ఉంది. ఆ ఘటన సాగు తప్పి కన్నులొట్టబోయినట్లు మా ప్రోగ్రాంను మేము జరుపుకుంటే మళ్ళీ ఈరోజు అక్రమంగా కేసులను కట్టి తప్పుడు అరెస్టులను చేసి మా వాళ్ళనంతా తీసుకుని వచ్చి జైళ్ళల్లో మగ్గబెడుతున్నారు. ఇది చాలా దారుణమైన అనాగరికమైన చర్య. దయచేసి వాటిల్లో కూడా 7 సంవత్సరాలకు లోపల శిక్ష పడే సెక్షన్లతోనే కేసులను కట్టడం జరిగింది. పోలీస్ వ్యవస్థ ఆ కేసు ఏదైతే ఉందో, తప్పుడు కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా అరెస్టు చేసినారు. తర్వాత వారు బెయిల్ పైన లేదా ఒక పార్ట్ 1 నోటీసుని ఇచ్చి పంపాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది. కానీ ఈరోజు అరెస్టు చేసినారు. వారిని కోర్టుకు పెట్టేదాకా లేదా పార్ట్ 1 నోటీసు ఇచ్చేదాకా పార్టీకి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ఇంకా లీడర్లందరూ కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన చర్యలను వీడనాడి ఇప్పటికైనా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలను బ్రతికే విధంగా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో సిక్కి చెల్లమైపోయింది. ఆయన ఉక్కి పిడికిట్లో పోలీస్ వ్యవస్థ అనేది బందీగా అయిపోయింది. నేరస్తులకు వేయవలసిన సంఖ్యలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వేస్తున్నారు, కార్యకర్తలకు వేస్తున్నారు. అది చాలా దారుణం. పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఆత్మవిమర్శ చేసుకుంటే వారికి వారే బేడీలు సంఖ్యలు వేసుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ పోలీస్ వ్యవస్థ దీన్ని కూడా గుర్తు చేసుకోవాలి. నాలాంటి వాళ్ళను అరెస్టు చేసి లేదా అనేక మంది లీడర్లను మీరు ముప్పు తిప్పలు పెడుతున్నప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు కౌగలించుకుంటున్నాడు. ఆ కౌగలింత ధృతరాష్ట్ర కౌగలింత అనేది మీరు మర్చిపోరాదు అని పోలీస్ వ్యవస్థ కూడా తెలియజేస్తున్నాను. ఈకేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన లీడర్స్ అందరూ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంటే 24/7 పనిచేసే వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలుచుకొని వచ్చి ఈ పోలీస్ స్టేషన్లో
అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు అర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ 5:30 కారణం అడిగితే అసలు చెప్పడం లేదంట. ఎందుకు పిలుచుకొని పోతున్నారంటే దౌర్జన్యంతో పోలీసు వాళ్ళు మాట్లాడుతూ మీకెందుకు మీకు చెప్పేంత అవసరం మాకు లేదు అని చెప్పేసి ఈరోజు అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టినారు. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యం ఉన్న వ్యవస్థ ఉన్న ఈ ఒక దేశంలో కనీసం ఎందుకు పిలుచుకొని పోతున్నారని అడగడానికి ఎవరైనా ముందుకు వచ్చినా కూడా వాళ్ళని తిట్టడము కొట్టడం చేస్తున్నారంటే ఇంకా ప్రజాస్వామ్యము ఎక్కడికి పోతోంది అనేది ఖచ్చితంగా మేము అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఒక లేడీ కూడా ఈమె వచ్చి ఈ మహిళ కూడా వచ్చి అడుగుతుంటే వాళ్ళ మామ లోపల ఉన్నారు, వాళ్ళ గురించి అడుగుతుంటే అసలు ఏమీ మాట్లాడుకోకుండా ఏదో ఒక పెద్ద టెర్రరిస్ట్కో ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిపోయింది అని వాళ్ళ లోపల బంధించి అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తిట్టి పంపిస్తున్నారంటే ఎక్కడికి వెళ్తా ఉంది ఈ వ్యవస్థ. ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ఆమె మాట్లాడుతూనే ఉంటుంది, అంటే ఎప్పుడు చూసినా కూడా మాట్లాడుతూ ఏదో చెప్తూనే ఉంటారు, ఎక్కడ కూడా కరెక్ట్గా డీటెయిల్స్ కూడా ఫర్నిష్ చేయడంలో వాళ్ళు నిజంగా ఫెయిల్యూర్ అయినారు. మళ్ళా ప్లస్ 80 మెంబర్స్ పైన కూడా మేము అరెస్ట్ చేస్తాం, వాళ్ళందరి పైన కూడా కేసు పెడతామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ టీడీపీ లీడర్స్ వాళ్ళు పోయి పోలీస్ యంత్రాంగంతో కంప్లైంట్ చేస్తారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా పనిచేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎల్లకాలంలో కూడా ఇది సాగదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పినారు, ఎందుకంటే క్యాడర్స్ అందరూ కూడా ధైర్యంగా ఉండండి, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, ఎల్లకాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండదు, డెఫినెట్గా మనకు కూడా మంచి రోజు వస్తుంది. ఆ రోజు కూడా ఇదే పోలీస్ యంత్రాంగం మనతో పనిచేయాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది. మనము రెడ్ బుక్ రాజ్యాంగం అయితే అమలు చేయము, మేము గుడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయము మీరు ఎలక్షన్లో మాత్రమే చేయండి, మిగతా టైంలో అందరికీ కూడా పార్టీల అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకొని సంక్షేమం పథకం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా ఈ రోజు కూడా పెద్ద కొడుకుగా అభిమానులు ఉన్నారు. కాబట్టి ఆ అభిమానం చూసి కూటమి ప్రభుత్వం ఈరోజు భయపడి ఇంకా 80 మంది పైన 100 మంది పైన కేసు పెడితే వాళ్ళందరూ భయభ్రాంతికి గురి అయ్యి ఇంట్లోపల కూర్చుంటారని ఈరోజు కూటమి ప్రభుత్వం టీడీపీ లీడర్స్ అనుకుంటున్నారు. నిజంగా అది జరగదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.